ఆ చీర తీయండి. ఆ చీర తీయండి. బ్లూ. ఇది ప్యాక్ చేయండి. నిమ్మపండు రంగు మా అక్కయ్యకి బాగోదు. ఆ చీర తీయండి. ఇది ప్యాక్ చేయండి. చెప్పేనా మా అక్క నల్లగా ఉండే వాళ్ళకి ఆ చీర బాగోదేమో గాని మీరు కట్టుకుంటే మాత్రం ఆ చీరకి అందం వస్తుంది. నిజమండి. మా మేడం ఇంకా నాకు జీతం ఇవ్వలేదు కానీ ఇచ్చుంటే నేనే కొనేవాడిని. ఏం మేడం, ఈ కంపోజర్ మీకు చీర కొనిస్తే చీప్ గా ఉంటుందలా? ఆ నిమ్మపండు రంగు చీర సపరేట్ గా ప్యాక్ చేయండి. థ్యాంక్ యూ. షట్ అప్. అయ్యో నా చెప్పులు, నా చెప్పులు, అయ్యో నా చెప్పులు, అయ్యో నా చెప్పులు, అయ్యో అయ్యో. ఏడుపు చాలని అంకమ్మ, చెప్పులు మనమే కాదు కదా ఆ రాజాగాడి. ఓకే వేరుశనక్కాయలు. ఎంత? రూపాయి. రూపాయ? ఇండియాలో రేట్లు మండిపోతున్నాయి మండిపోతున్న వెదవల్ని చక్కలు పెట్టి చంపేయాలి. ఇచ్చే. ఇదిగోండి సార్. ఏంటి పొట్టలు వస్తాయంటే మొత్తం కదా? బండితో కలిపి అనుకున్నారా? ఏ ఊరు మంది? ఇండియాలో రేట్లు మండిపోతున్నాయి వాస్తవమే. సక్కలిగిలి మొదట వద్దులే, ఇది చావాలి కదా. ఎంతకిస్తావు? 50. ఇంకో మాట చెప్పు. 60. తగ్గమంటే ఎక్కుతావేంటాయా? మేము డబ్బులు ఇచ్చి కొన్నామండే. ఓహో, సున్నవో ఎండు మిరపకాయలు ఇచ్చి కొన్నాం అనుకుంటున్నావు నీ అంకమ్మ. నువ్వు 50 రూపాయలు చెప్పావు, నేను బేరం ఆడాను. మధ్య చూసి రేటేసుకో. పచ్చమేవకనా గుర్తుపరుస్తావుట్రా? ఇక్కడ కాదు అక్కడ. ఆహా, బాపు బొమ్మలాగా, కుదేసిన బస్తాలాగా, ఆవిరి కుడువులాగా ఇంత అందమైన ఫిగర్ ఈ సిటీలో ఉందని ఇప్పుడే జస్ట్ ఇప్పుడే తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. కొందామా? తిందామా? జంటగా. ఓకే. బైది బై, మిరియాల చారు మీద మీ అభిప్రాయం? బెల్లం వేస్తే ఇష్టం. ఐ సీ. మరి చిక్కుడుగా టొమాటో పులుసు కాంబినేషన్ మీద ఏమైనా ఐడియా ఉందా? బెల్లం వేస్తే ఇష్టం. ఓహో, మరి వంకాయ చీరి కొబ్బరి కూర కూరి లైట్ గా నెయ్యిలో వేయిస్తే? బెల్లం వేస్తే ఇష్టం. టోటల్ గా మీరు బెల్లం మీదనే వేసారన్నమాట. ఏమ్మా, ఓ టైపులో ఆలోచిస్తే నువ్వంటే కూడా నాకెంతో ఇష్టం. అవి తొక్కలు వదిలేతెళ్ళి ఓ పని చేద్దామా? మనిద్దరం హోటల్కి వెళ్ళి ఇడ్లీ సాంబారు తిందామా? ఓటుకు రాను బాబు. ఏమ్మా, భయమా? వాడు 2 సాంబార్ అడుగుతుంటే చచ్చిపోతున్నాడు. ఊరిపెలో దివాళా తీస్తానని భయపడి ఉంటాడు. పోనీ నాకు తెలిసిన ఓ ఇడ్లీ బండి వాడున్నాడు. ఆ దరిద్రుడి దగ్గరికి వెళ్ళి సెటిల్ అవుదామా? చెత్తది కాదు తల్లి, కొత్తదే. దాని కర్మలా తగులడింది. వాచ్మెన్ చెల్లి పరిగెడ పద. రాజా, బ్రహ్మం, నాకు ఉద్యోగం వచ్చిందిరా. కంగ్రాచులేషన్స్ రా. ఎక్కడ ఉద్యోగం? హోటల్ దక్కన్లో సూపర్వైజర్ ఉద్యోగం రా. ఫోన్లేరా, ఈ విధంగానే నీ కష్టాలు తీరే. నీ అంకమ్మ, ఉద్యోగం వచ్చిందన్న హ్యాపీలో వాడుంటే మధ్యలో నీ కష్టాలు లెక్కరేంట్రా? చూడు రాఘవా, హోటల్లో ఉద్యోగం పొయ్యి మీద పెనం లాంటిది. ఓ తిరగమాత పెట్టినా, ఓ చట్నీ చేసినా, ఓ వాడికి వచ్చిన సూపర్వైజర్ ఉద్యోగం రా, వంటోడు ఉద్యోగం కాదు. ఒరే రాఘవా, నీకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా మాకేమిస్తావురా? లేకుండా బీరిస్తారు నువ్వు. నేను సాలేదు, నన్ను క్షమించాయి. నేను క్షమించేసా. అరే రాజా,
నాన్న రాజా ఈ ఊళ్ళో చంద్రుడు పట్టపాలే వచ్చాడంట్రా ఎక్కడరా ఎక్కడా రే పైకి చూస్తాడంట్రా తలకాయ ఉంచుకునే కింద చూడు ఆ చంద్రుడు కాదురా సూర్యుడు. ఛే, ఈ తాగుబోతు మాటలు నా దగ్గర చెప్పకండి రా. అరే సుధా నువ్వు శ్రీదేవి తర్వాత లెక్చర్ కనుక రారా. అరే, నువ్వు నవ్వుతాందిరా నువ్వు. అరే అది సూర్యుడా చంద్రుడా కరెక్ట్ గా చూసి చెప్పరా. కరెక్ట్ గా చూడు. అది సారీరా ఆ, నాది ఈ ఊరు కాదు. అయితే కరెక్టే. నువ్వు నవ్వరా బాబు, నువ్వు నవ్వరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. నీకు దండ నవ్వగరా బాబు. ఇలా కొట్టానంటే నేను స్టడీ నేను స్టడీ. ఊళ్ళకు పగిలిపోతా జాగ్రత్త. అవును అవును. మరి ఎప్పుడైనా స్టడీ రే స్టడీ ఎవడైనా స్టడీ లాస్ ఇస్ ద లాస్ ఫర్ లాస్. స్టడీ రే. ఎవరాది? అయ్యో 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 రే మీరు మనుషులా పశువులా? వారు మీ అమ్మ కడుపు మాడ. స్టడీ స్టడీ రాదేంటిది రాదేంట్రా ఇది రాదు. తాగొచ్చారా? ఓరు మీ శారదాలు పెట్ట మీరు దాగొచ్చి నన్ను దాగే అంటారా? మిమ్మల్ని ఏం చేస్తాను చూడండి. ఏం చేస్తారో నువ్వు నీ ఎంకమ్మ అసలు అద్దె కట్టం. గోడ కిందలో మేకులు తీసుకొచ్చి టపా టపా కొడతాం. తాగేసి వచ్చి తలుపులు పడతారా. నీ బాత్రూమ్ లో కోళాలని తిప్పేసి రాత్రంతా లైట్ చేసుకొని తొంగుంటాం. సరే చంపేస్తావా? చంప. ఈ టైంలో ఇక్కడికి నువ్వెందుకు వచ్చావురా? చెప్పారా? సుధాకర్ సుధాకర్ అంటుంది నేను. నువ్వెందుకు వచ్చావరా అని అంటుంది నువ్వు. ఇప్పుడే ఇప్పుడే వచ్చాను అంటుంది నేను. ఇప్పుడు అన్నయ్య పీకుతా పీకుతా. మేము నలుగురు నీ ఇంట్లో ఉంటూ నేను పెద్ద షోలో పూర్తి చేసిన ఆడిస్తున్నాయా. నువ్వు టోటల్ గా పెద్ద వీపివి కాదా? కాదే కదా రేషన్ షాప్ లో షుగర్ దొరకని వస్తుంటే నీ భార్యలో ఎందుకు అంత షుగర్ దాచుకుందా? బాగా అమ్ముకున్నావా? తీరా బయటికి నీ అందరినీ ఇప్పుడు కాదురా రేపు పొద్దున్న చెప్తా. ఒక్కొక్కరిని పచ్చడి కొట్టినట్టు కొడతా. ఏంట్రా నువ్వు కొట్టేది? మేము కొట్టలేమనుకున్నావు. పడుకోనండి పడుకో. కుదరలేదురా. తాగున్నారు కాబట్టి ఇప్పుడు వదిలేస్తాను రా. రేపు పొద్దున్న చిన్న తర్వాత కానీ నా సంగతి తెలియదు మీకు. వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నాడా? వెళ్తే వెళ్ళలేరా మనకని లెక్క. రేయ్, మన గదాన్ని తీసుకెళ్తున్నాడు. స్టడీ అందరూ ఫాలో ఓకే. ఓకే.